వేరే ఇంటికి షిఫ్ట్ అవుతున్నామని చెప్పాను కదా, ఇంకా లగేజ్ ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ దేవుడి మందిరంతో స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే అప్పుడే స్నానం చేసి వచ్చాను, మళ్ళీ ఎలా పడితే అలాగా దేవుడి మందిరాన్ని పట్టుకోలేను కదా అని చెప్పి ఫస్ట్ అది సర్దేస్తే పని అయిపోతుంది అన్నట్టుగా ఫస్ట్ దేవుడి మందిరంతో మొదలు పెట్టి అవన్నీ నీట్ గా సర్దేశాను. పూజకి సంబంధించిన దీపారాధన సామాన్లు, దేవుడి పటాలు అన్ని కలిపి ఒక బ్యాగ్ లో పెట్టి పక్కన పెట్టేశాను అనమాట. నెక్స్ట్ బీరువా ఓపెన్ చేశాను. ఈ బీరువాలో ఉన్న బట్టలన్నీ ఒకే ట్రాలీలో పట్టాలి అని చెప్పి ట్రై చేశాను అనమాట. కానీ అస్సలు అవ్వలేదు. నా బట్టలు మాత్రమే ఒక ట్రాలీలో పట్టాయి, మా వారి బట్టలకి ఇంకో ట్రాలీలో పెట్టాల్సి వచ్చింది అనమాట. నెక్స్ట్ మిక్సీ, గ్రైండర్ ఇలాంటివన్నీ కాటన్ బాక్స్ లో పెట్టి ప్లాస్టర్ వేసి సీల్ చేసేసాము. ఇంకా వంటగదికి సంబంధించిన డబ్బాలు, సరుకులు, వంట పాత్రలు, ఇంకా ఖాళీ డబ్బాలు ఇలాంటివన్నీ బోరాల్లో వేసి సీల్ చేసాము. ఇంకా ఇట్లానే వీడియోస్ తీసుకుంటూ ఒకళ్ళొక్కళ్ళు పని చేస్తుంటే పని కదలదేమో అని రియలైజ్ అయ్యాము. సో ఫోన్ పక్కన పడేసి ఇద్దరం కలిసి ప్యాకింగ్ స్టార్ట్ చేసాము. ఎలాగోలా సగం అయితే ఫినిష్ చేసాం. ఇంతలో మా వారికి ఆఫీస్ టైం అయిపోయిందని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. ఇంకా మిగతా సగం నేనే ఫినిష్ చేయాలి. మొత్తానికి మా ప్యాకింగ్ కష్టాలు అయితే ఇవి. మా కష్టానికి ఒక లైక్ కొట్టండి.